మీన్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వన్‌ప్లస్ వాళ్ళ నార్డ్ CE6 లైట్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీడియోని షేర్ చేయండి. సో భయ్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు వన్‌ప్లస్ వాళ్ళ నార్డ్ 6 CE లైట్ అప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ లైట్ నైట్ స్పీడ్ ఆల్ అవుట్ ప్లే అనేసి అయితే పెట్టిర్రు. మెయిన్ హైలైట్ అయితే చూసేసుకుందాము. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పవర్డ్ బై ఆక్సిజన్ ఓఎస్ అనేసి అయితే పెట్టిర్రు. ఇక్కడ మెయిన్ మినిట్ డెన్సిటీ 7400 ఏపీఎక్స్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 7000 మిలియంపేర్ బ్యాటరీ ఈజీగా 2 డేస్ వచ్చేస్తే బేసిక్ అండ్ యావరేజ్. హెవీ యూజర్‌కి మాత్రం 1 ఫుల్ డే వచ్చే అవకాశం అయితే ఉంది. 5 ఇయర్స్ దాకా మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది. వన్‌ప్లస్ వాళ్ళది ఏఐ వస్తుంది. గూగుల్ జెమినీతో పాటు కూడా వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్‌తో పాటు క్లియర్‌గా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే వీళ్ళు మెయిన్ హైలైట్‌లో అయితే ఇదే పెట్టిర్రు భయ్. సో ఈ స్మార్ట్ ఫోన్‌కి ప్రైస్ ఎంత ఉంటదని అంటే అఫీషియల్ వన్‌ప్లస్ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 21,000 ఉంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నవి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 23,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 26,000 ఉందన్నమాట. సో తీసుకోవచ్చనా వాల్యూ ఫర్ మనీ అంటే భయ్ జస్ట్ ఓకే బానే ఉంది. పర్లేదు మంచి స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చిందనుకో నా ఒపీనియన్‌లో బేస్డ్ సర్లే సరిపోతది. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చనంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో ఉంది. అమెజాన్‌లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ కుదిరితే ట్రై అయితే చేయండి. అండ్ నాకు కొంచెం కొంచెం స్లైట్‌లీ ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకైతే. కొన్ని మన మంచి విషయాలున్నాయి అని అంటే మాత్రం స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే మాత్రమే మెయిన్ ఏందంటే మాత్రం వెయిట్ అనమాట. 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఉన్నా సరే 208 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. అదొకటి బాగా అనిపించింది. అండ్ స్టోరేజ్ మంచిగా యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. ఓకే. అప్పుడు ఛార్జింగ్ టైం పట్టినా సరే మంచిగానే తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతాం. ర్యామ్ ట్యాబ్ అయితే మెన్షన్ అయితే ఏం చేయలేరు. ఇది కెమెరా అవి సోనీ కెమెరా అయితే కాదు. ఓమ్ని విజన్ సెన్సార్ అయితే తీసుకొచ్చారన్నమాట అవి 50 మెగాపిక్సెల్‌ది. 4K వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. మంచి నెట్వర్క్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ అనేది వైఫైతో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. 300 దాకా వాల్యూమ్ బూస్ట్‌తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చా అంటే ఓకేష్ అనిపించింది. అంటే పర్లేదు. ఎప్పుడు మీకు 18, 19 వేల లోపట వస్తే తీసుకోవచ్చు. 20, 21,000 అంటే మాత్రం స్లైడ్‌గా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించిందన్నమాట. ఇంకా దీంట్లో ఏందంటే వన్‌ప్లస్ వాళ్ళ ఆప్టిమైజేషన్ బానే ఉంటది. మీకు అందరికి తెలిసిందే. తీసుకొచ్చానంటే నా ఒపీనియన్‌లా జెన్యూన్‌గా చెప్తున్నా కదా! ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం సేల్స్ వచ్చినప్పుడు ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. 18,000 లోపల వస్తాయి గిట్లా అని. అంతే. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎస్‌బీఐ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం మన రియల్‌మీ నుంచి అన్నమాట. సో రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ P4X 5 కూడా మంచి ఆల్టర్‌నేటివే. ఇది 17,000కి వస్తుంది. సిమిలర్ స్పెసిఫికేషన్‌తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సేమ్ 7400 ప్రాసెసర్ అల్ట్రా ఐపీఎక్స్ అని కూడా సేమ్ ప్లస్ 1-2% డిఫరెన్స్ ఉంటది గానీ మీదే కొన్ని సిమిలారిటీస్ అయితే ఎక్కువున్నాయన్నమాట అవి. అయితే ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట ఒప్పో వాళ్ళ ఒప్పో K13 5G ఉంది. ఇది 21,000 ఉంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళని చూడండి. మోటరోలా వాళ్ళది మోటరోలా G96 5G ఉంది. 19,000కి వస్తుంది. బేస్ వేరియంట్. హైలైట్‌లో చూసుకుంటే మాత్రం ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా బ్యాటరీ తక్కువ వస్తుంది. 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ ఒకటి తక్కువ పెడితే మిగతాది బానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా అని చూడండి. సో లావా వాళ్ళ లావా అగ్ని 3 5G ఉంది. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 23,000కి ఉంది. సెకండరీ డిస్‌ప్లే కావాలి అన్న వాళ్ళు ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చనమాట. అది 63 వాట్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. సో ఛార్జింగ్ తొందరనే అయిపోతది. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్‌కి సంబంధించింది ఐక్యూ Z10R ఉంది. 5G స్మార్ట్ ఫోను. ఇక్కడ సోనీ వాళ్ళది ఐఎంఎక్స్ 82 సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే వస్తది. 23,000 ఉంది. సేమ్ ప్రాసెసరే. కొన్ని ఫీచర్స్ బాగున్నవి. 30 మెగాపిక్సెల్స్ కెమెరా వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ కొంచెం ప్రైస్ ఎక్కువుంది భయ్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి అయితుందో వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్‌కి గట్టి కాంపిటీషన్ అయితుందో రియల్‌మీ P4X గట్టి కాంపిటీషన్ అయితుంది. కుదిరితే ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ తీసుకొస్తాను. అండ్ డిజిటల్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ప్రైస్ ఎక్కువ తక్కువ ఉన్నాయి గానీ నా ఒపీనియన్‌లో ఈ రెండిటికి సంబంధించిన కంపారిజన్ తీసుకొస్తాను. వెయిట్ చేయండి. కానీ ఆహ్, ప్రైస్ అయితే స్లైట్‌గా ఓవర్ ప్రైస్డ్ ఉంది. మనం కూడా ఏం చేయలేం భయ్. ఎందుకంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి అంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసిర్రు. సో నా సలహా ఏందంటే ప్రైస్ తగ్గినప్పుడు గానీ, సేల్స్ వచ్చినప్పుడు గానీ తీసుకోమనేసి అయితే సలహా అయితే ఇస్తాను. కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయడం మర్చిపోకండి. ఈఎంఐ కంటే కార్డ్ ఆఫర్స్ జర బెటర్ అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పిన కదా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు బై. ఫైనల్గా తీసుకోవాలంటే మాత్రమే 20,000 లోపల వస్తే మాత్రమే చెప్తున్నా కదా తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకైతే.